కాళేశ్వరం ప్రాజెక్టు కూలింది అని గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం బదనాం చేస్తున్నట్లు మాజీ ఎంపీపీ మాణిక్రెడ్డి మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోతే రంగనాయక సాగర్ ప్రాజెక్టుకు నీరు ఎలా వస్తుందని ప్రశ్నించారు. గత ప్రభుత్వ హయాంలోనే ప్రాజెక్టులు అన్నీ పూర్తయినట్లు తెలిపారు. సిద్దిపేట జిల్లా చిన్నకూడూరు మండలం చంద్రాపూర్ గ్రామ శివార్లోని రంగనాయక సాగర్ ప్రాజెక్టులోకి సాగునీరు రావడంతో మాజీ ఎంపీపీ మాణిక్రెడ్డి బీఆర్ఎస్ నాయకులతో కలిసి హారతి ఇచ్చి గంగమ్మ తల్లికి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. నిన్న సిద్దిపేటలో హరీష్ రావు ప్రెస్ మీట్ పెట్టి రైతులతో పంపులు ఆన్ చేయమంటారా, ప్రభుత్వం ఆన్ చేస్తారా అని ప్రశ్నించడం వల్లనే ఈ రోజు పంపులు ఆన్ చేసినట్టు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతుల పట్ల చిత్తశుద్ధి లేదని మండిపడ్డారు. రైతులకు సరిపడా యూరియా అందడం లేదని వాపోయారు. సీఎంకు బీఆర్ఎస్ పార్టీని దూషించడం తప్ప అభివృద్ధి చేసే ఆలోచన లేదన్నారు. బీఆర్ఎస్ హయాంలో రైతులకు ఎరువుల కొరత లేకుండా చూసుకున్నామన్నారు. రైతుల సమస్యలను పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. నీరుంది, మరి కాళేశ్వరం అనేది మీరు పడవ పెట్టకండి. అన్ని బ్యారేజీలు కూడా నింపినట్టయితే రైతులకు వచ్చే యాసంగి పంటకు నీళ్ళు అందే అవకాశం ఉందని చెప్పి నిన్న డిమాండ్ చేయడం వల్ల ఈరోజు ప్రభుత్వం మొద్దునిధి నుంచి మేల్కొని ఈరోజు రంగనాయక సాగర్ పంపులు ఆన్ చేయడం జరిగింది. మరి ముఖ్యంగా ఈరోజు మేము ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం. గత ప్రభుత్వం మీద నిందలు వేసి ఎంతకాలం గడుపుతారు? ఇప్పటికి 20 నెలల కాలం గడిచిపోయింది. రైతులకు మీరు చేసింది శూన్యము. రైతుల పట్ల మీరు చూపించేటువంటిది నిజమైన ప్రేమ కాదు. అరకొర మాఫీ చేసిన రుణమాఫీ పేరుతోటి అరకొర మాఫీ చేసి రైతు రుణమాఫీ అని చెప్పి చేతులు ఎత్తేసినటువంటి సందర్భం. ఈ రోజున రైతులు మరి చెప్పులు లైన్లో పెట్టి ఆధార్ కార్డు నిబంధన పెట్టి రైతుకు ఒక బస్తా మాత్రమే ఇస్తామనేటువంటి నిబంధన తీసుకొచ్చింది. గత ప్రభుత్వంలో 10 ఏళ్ల పాటు ఏనాడు లేని కొరత ఈరోజు మరి కృత్రిమ కొరత ఎందుకు వచ్చింది? అలా మరి ఇది మీ యొక్క వైఫల్యం కాదా అని చెప్పి నిన్న ప్రశ్నించడం జరిగింది. విచ్చలవిడిగా మాట్లాడుతూ ప్రేలాపనలు పేలుతూ గత ముఖ్యమంత్రి గారిని కూడా తిట్టడంలో ఫస్ట్ వస్తుంది తప్ప రైతులకు ఏం మేలు చేసింది లేదు. ఇవాళ రైతులకు ఎరువుల కొరత 10 ఏళ్ళు ఎన్నడూ కూడా రైతులకు కావలసిన ఎరువులు దొరికినాయి, నాణ్యమైన విత్తనాలు దొరికినాయి, పండిన పంటను ప్రభుత్వమే మద్దతు ధరకు ఉన్నది. ఇవాళ ప్రతిదీ సమస్యనే. ఇవాళ మళ్ళీ పాత రోజులు గుర్తొస్తున్నాయి. ఎరువుల గురించి చెప్పుల లైన్లో పెట్టే పరిస్థితి వచ్చింది. నిజంగా కూడా ప్రభుత్వాన్ని ఒకటి మాత్రం నిజంగా కూడా మెచ్చుకోవాలి. ఎందుకంటే మేము పాత రోజులు తెస్తామని చెప్పారు. ఇవాళ పాత రోజులు మళ్ళా గుర్తు చేసుకునే పరిస్థితిని తీసుకొచ్చారు. రేపు భవిష్యత్తులో కూడా తప్పకుండా ఈ ఏదైతే రైతులకు అవసరం రైతుల పట్ల చిత్తశుద్ధితో వ్యవహరించకపోతే ఇట్నే ప్రభుత్వాన్ని నిలదీస్తామని చెప్పి తెలియజేస్తూ బీఆర్ఎస్ ప్రభుత్వం మాజీ మంత్రివర్యులను రైతాంగం అందరి పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తారు.